ఓకే. ఇప్పుడు క్వశ్చన్స్ ఎట్లా ఉంటుందంటే అడుగుతాడు. సో డిడ్ యూ వర్క్ విత్ ఎల్ఓ ఎక్స్ట్రాక్షన్ అంటే ఎస్. ఓకే. వాట్ ఆర్ ద డిఫరెంట్ అప్డేట్ మోడ్స్ యూ సీన్? డైరెక్ట్, క్యూడ్, అన్సీరియలైజ్డ్. వాట్ ఈస్ బేసిక్ క్వశ్చన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇస్ వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ అంటాడు. అప్పుడేంది straight away. In case of direct delta, postings are updated to delta Q directly. From there, when you run delta, it comes into BW. In case of unserialized, postings are updated to update Q, SM13. When you schedule V3 job, collects documents from update Q to delta Q. When you run delta, it comes into BW. In case of unserialized Q delta, when it does do the posting, it collects into extractor Q. V3 job is scheduled, collects into delta Q, then delta load. And IBM. Which up, ఈ మూడు తెలిసింది కానీ మనకు అర్థమైంది. నెక్స్ట్ విచ్ అప్డేట్ మోడ్ డిడ్ యూ యూజ్ అంటాడు. యా, ఒక ఇన్వెంటరీ యూజ్ అన్సీరియలైజ్, దెన్ ఫర్ ఎస్డి అంటే ముందే కమిట్ అయ్యిండల్లా. అప్పుడు నువ్వు అప్పటికప్పుడు నువ్వు చెప్పుకోకుండా ముందే కమిట్ అయ్యింటావు. అంటే ఈ ప్రాజెక్ట్లో నేను ఎస్డి రిపోర్ట్స్, ఎంఎం రిపోర్ట్స్ చేశానంటే అప్పుడు ఎట్లా కమిట్ కావాలన్నట్టు. మ్యాచ్ అవుతాడు ముందు చెప్పిన ఆన్సర్లకి ఈ మ్యాచ్ ఆన్సర్లకి. ఓకే. సో అప్పుడు అన్సీరియలైజ్డ్, సీరియలైజ్డ్ అయింది. ఓకే బస్ ఫైన్. సరే, అన్సీరియలైజ్డ్ వన్ అంటారు. వై డిడ్ యూజ్ అన్సీరియలైజ్డ్ అంటే ఇట్స్ వీ వాంటెడ్ టు హ్యావ్ సీరియలైజేషన్ అండ్ వాట్ సారీ అన్సీరియలైజ్డ్ వీ వాంట్ లోడ్ ఇట్ టు క్యూ అండ్ వీ డిడ్ంట్ వాంట్ ఇట్. సీరియలైజేషన్ నెవర్ మ్యాటర్స్ ఫర్ మీ హియర్ ఇన్ దిస్ కేస్ అండ్ ఐ వాంట్ లోడ్ ఇట్ టు క్యూ. అండ్ వై డిడ్ యూజ్ క్యూ డెల్టా అంటే ఐ వాంటెడ్ సీరియలైజేషన్ అండ్ లోడ్ ఇట్ టు ఓడెస్ టు ఓవర్ రైట్ ఇట్ అంతే. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు ఏమంటాడంటే వాట్ ఈస్ ద టీ కోడ్ ఫర్ డెల్టా క్యూ అంటాడు. T code for delta Q, RSS7. Okay, good. Next thing, what is the importance of delta Q? That's important. Delta Q will hold two things, delta and delta repetition set Y enter. To handle delta load failures. Because when the delta load fails in, we run repeat delta which has to bring in present delta records plus previous delta records also. On the point. Until next delta is successful, it does hold the records in delta. Good. What is SMQ1? Outbound queue. Actually, in the delta queue, you see the queue name and the records, right? Actually, the data of the delta queue is actually from outbound queue, which is SMQ1. Only records delete jalanko, I can use SMQ1 actually. Delta queue is like bundling. ఆ క్యూలో రికార్డ్స్ చూపిస్తుంది. ఆ రికార్డ్స్ యాక్చువల్లీ ఏంటంటే అవుట్బౌండ్ క్యూ రికార్డ్స్ ఉంటాయి. SMQ1 ఈజ్ యువర్ అవుట్బౌండ్ క్యూ. గుడ్. ఇంకోటి క్వశ్చన్ నేను కూడా నిన్న నేర్చుకున్నది. ఎవరో నాకు ఫోన్ చేసి అడిగితే సెర్చ్ చేస్తే దొరుకుతాయి. వాడేమంటే సెలెక్ట్ టేబుల్ రన్ చేయప్ప అంటే లేదు సార్ ఆల్రెడీ రన్ చేశానంటే నీకు ఆల్రెడీ రన్ చేసినప్పుడు నీకే తెలుసు అంటే నేను చూడొచ్చు సార్ అని చెప్పినాడు నాకు పాపం. ఎట్లంటే ఈ ఈసీసీలో NPTR అని ఒక టీ కోడ్ ఉందమ్మా. NPRT టీ కోడ్కి వెళ్తే నువ్వు డేట్ యూజర్ నేమ్ అని ఇస్తే వాడు ఏ రోజు ఏ స్టాటికల్ సెర్వర్ రన్ అయిందో మొత్తం హిస్టరీ ఉంది. ఏ రోజు ఏ యూజర్ గాడు ఆ రన్ నేమ్ గుర్తుంది, న్యూ 4-5 మన రన్ నేము యూజర్ నేమ్ లాగ్ ఉందన్నట్టు. సో వీ కెన్ గెట్ టు నో. చూడు, ఏ అప్లికేషన్కి ఎవరు ఏ రన్ చేసినారు ఏ డేట్లో అనే లాగ్ ఐ కెన్ సీ ఇట్ ఫ్రమ్ దిస్ టీ కోడ్. ఇది మంచి పాయింట్. ఐ లర్న్ టెస్టెడ్. NPRT ఈజ్ అ టీ కోడ్ వేర్ యూ కెన్ గెట్ ది లాగ్ ఆఫ్ ఇట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే హౌ డు యూ రీఇన్స్లైజ్ ది ఎక్స్ట్రాక్టర్ అంటాడు. అది మెయిన్. ఇదంతా ఈ పాయింట్. ఓకే. NPRT ఈజ్ అ టీ కోడ్. హౌ డు యూ రీఇన్స్లైజ్ ది ఎక్స్ట్రాక్టర్ అంటే ఒక ఎల్ఓ డేటా సోర్స్ ఉంది, ఆల్రెడీ క్యూ డెల్టాతో సెటప్ చేసినావు, యూనిట్ రన్ అయిపోయింది, రోజు డెల్టాస్ రన్ అవుతున్నాయి. కంట్రోల్ నువ్వు ఫీలింగ్ ఎట్లుండాలంటే రియల్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కంట్రోల్స్ ఫ్లో అవుతుంటాయి రికార్డ్స్. ఇప్పుడు నువ్వు దాన్ని రీఇన్స్లైజ్ చేయాలంటే యూ వుడ్ లైక్ టు చేంజ్ ఇట్. అంటే ఫర్ సమ్ రీజన్ ఐ వుడ్ లైక్ టు చేంజ్ మై డేటా సోర్స్ విత్ 2 more fields and I would like to change it out. Then how will it do? ఎక్కడ ఉండేటువంటి మళ్ళీ చెప్పు. ఎట్లా పంపిస్తావు? క్లీన్ అంటే డిలీట్ చేయకూడదు. సో వీళ్ళు రన్ డెల్టా లోడ్ రన్ చేసి ఏమవుతుంది, డెల్టా క్యూ నుంచి రికార్డ్స్ వచ్చేస్తాయి వస్తాయి. జీరో కాదు, ఎందుకంటే డెల్టా రిపీట్స్ అట్టే ఉంటాయి కాబట్టి ఇంకో డెల్టా రన్ చేస్తే జీరో అవుతుంది. ఓకే, జీరో అయితే మళ్ళీ వచ్చి పడతా ఉంటాయి.
వరుస పోతాం బీభత్సం చేస్తాడు కదా పోస్టింగ్స్, మళ్ళీ వచ్చి పడు నువ్వు 2 సార్లు కొట్టింటావు మళ్ళీ వచ్చి పడతాంటే మరి ఏం చేస్తున్నావు. విల్ షెడ్యూల్ ద డౌన్ టైమ్ అండ్ వీ షుడ్ బేసిక్లీ స్టాప్ యువర్ V3 జాబ్. ఫస్ట్ ఏం చేయాలంటే నువ్వు వాడు పోస్టింగ్స్ ఆపేసినావు అనుకో, ఇప్పుడు ఎలా ఉంటుంది కొత్తవి రావు కానీ ఆల్రెడీ అప్డేట్ క్యూ కానీ ఎక్స్ట్రాక్టర్ క్యూలో కానీ కొన్ని రికార్డ్స్ ఉంటాయి, LUWs ఉంటాయి ఆల్రెడీ, దాన్ని క్లీన్ చేయాలి ఫస్ట్. అప్పుడు ఏం చేయాలి V3 జాబ్ రన్ చేస్తాం. V3 జాబ్ రన్ చేస్తే ఈ అప్డేట్ క్యూ కానీ ఎక్స్ట్రాక్టర్ క్యూ ఉండవన్నీ వీటికి వచ్చేస్తాయి, అంటే ఆ క్యూ క్లీన్ అయినట్టు. తర్వాత డెల్టా క్యూలో మొత్తం అన్ని ఎంట్రీస్ ఉన్నాయి. డెల్టా క్యూ క్లీన్ చేయాలంటే ఏం చేయాలి, BW డెల్టాలో 2 సార్లు రన్ చేస్తే డెల్టా క్యూ క్లీన్ అయిపోయింది. Select tables can I delete out LBWG I can use and delete it. Now I will move my changes. ఏదైతే క్వాలిటీ డెవలప్మెంట్లో చేంజెస్ చేసినా I will move my changes of my data source. Now I will be able to change. But what are the fields I have added? Change అంటే ఏంటి, మళ్ళీ LBW కూడా ఇన్యాక్టివేట్ డేటా అన్ని డెవలప్మెంట్ సర్వర్లో చేసి ఉంటావు. You will move those changes to what? ప్రొడక్షన్. ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత you will move changes to ECC ప్రొడక్షన్. సో ఆ చేంజెస్ అయిపోయినాక మళ్ళీ యూ షుడ్ స్టార్ట్ లోడింగ్. వాడేమంటే టు మేక్ ద క్వశ్చన్ కాంప్లెక్స్ ఏముంటే వాట్ ఆర్ ద ఫీల్డ్ యూ యాడెడ్, ఐ వాంట్ ద హిస్టారికల్ డేటా ఫర్ దట్ ఫీల్డ్ అంటాడు. అంటే ఇప్పుడు ఓన్లీ డెల్టా, ఇప్పుడు యూనిట్ వితౌట్ డేటా కూడా డెల్టా కొట్టే ఓన్లీ కొత్త రికార్డ్స్కే కొత్త ఫీల్డ్ వస్తుంది కానీ పాత రికార్డ్స్ రాదు కదా. సో ఐ నీడ్ టు డ్రాప్ ఆల్ మై డేటా ఇన్ ద BW, అగైన్ రన్ ద స్టాటికల్ సెటప్, ఫిల్ సెలెక్ట్ టేబుల్స్, డూ యూనిట్ అండ్ షెడ్యూల్ V3 జాబ్ అగైన్ షెడ్యూల్ డెల్టా లోడ్. అంతేనా? Did you understand this concept? ఇది అర్థమైతే అయిపోయింది. దిస్ ఇస్ అవర్ రీఇన్స్టలేషన్ ఆఫ్ థింగ్స్. ఓకే, ఇది అల్టిమేట్ అంటే ఎందుకంటే ఇది చెప్తే మొత్తం కంట్రోల్ ఉన్నట్టు నీకు ఎక్కడి నుంచి ఎట్లా ఫ్లో పోతుంది అన్నట్టు. నెక్స్ట్ ఇంకోటి ఏముంటుంటే ఫర్ సమ్ రీజన్ ఐ హ్యావ్ మై డెల్టా క్యూ డిలీటెడ్. డెల్టా క్యూ వెళ్ళిపోయింది, డిలీట్ అయిపోయింది, ఎలా హ్యాండిల్ చేస్తాం అని మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేసినాడు. నేను మిస్ అండ్ రికార్డ్స్ ఎలా తెస్తావు నేను ఇంకా అడగలే క్వశ్చన్. వాడు నెక్స్ట్ అడిగింది నువ్వేమంటుంటే డెల్టా క్యూ డిలీట్ అయిపోయింది ఎలా తెస్తావు అంటున్నావు. ఫస్ట్ వాడు ఎక్స్పెక్ట్ చేసేది రికార్డ్స్ కనుక్కునేది కాదు. వాడు ఏమంటే వెన్ యూ రీరన్ ఇన్ ఇట్ అగైన్ డెల్టా క్యూ ఇస్ ఫార్మ్. డెల్టా క్యూ ఎప్పుడు ఫామ్ అవుతుంది, BW యూనిట్ రన్ చేసినాం. సో నౌ సమ్మన్ డిలీట్ డెల్టా క్యూ, సో ఐ నీడ్ టు ఫార్మేట్ ద డెల్టా క్యూ అగైన్. సో వాట్ ఐల్ డూ హౌ విల్ యూ రన్ ఇన్ ఇట్ అగైన్ when the init is already run? I'll delete the init options from the source scheduler menu and then rerun the init again, so delta queue is formulated. Now delta queue form answer, but what about the records what I missed out? Based on the change date AU dat in the corresponding base database tables like VBAC, I can find out which are the orders which are actually modified today. Then I can just then what I'll do, I'll go to statical setup, run this statical setup only for those order numbers and fill the select tables, do the selected deletion in the queue for the queue plus do the select deletion of those order numbers and refill them. Okay nanda, అర్థమైంది కాలేదన్నా. VBAC టేబుల్కి వెళ్ళి చేంజ్ డేట్ ఈ రోజు ఉండే రికార్డ్స్ అన్ని పట్టుకుని స్టాటికల్ సెటప్లో ఆ డాక్యుమెంట్ నెంబర్ సెలెక్షన్స్ ఇచ్చేసి సెలెక్ట్ టేబుల్లో ఫిల్ చేసి యూనిట్లో BWలో మళ్ళీ యూనిట్ కొట్టాం. యూనిట్ ఆల్రెడీ అయింది కాదు, ఫుల్ కొట్టుతాం. అప్పుడు క్యూబ్లో పోతుంది కానీ ఆల్రెడీ యూనిట్ డబుల్ అవుతుంది కాబట్టి ఆ డాక్యుమెంట్ నెంబర్స్ సెలెక్ట్ డిలీషన్ చేసి కొడతాం మళ్ళీ. ఓకేనన్నా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏమంటే నువ్వు ఐడెంటిఫై చేసినావు అన్నా ఈరోజు డేట్ 19th పొద్దున్న 9 o'clockకి కొన్ని పోస్టింగ్ జరిగిందా అవర్లీ పంపించేసిన. 9 o'clock తర్వాత కొన్ని పోస్టింగ్ జరిగినాయి అదే రోజు కానీ డెల్టా క్యూ డిలీట్ అయింది. ఎప్పుడు 10 o'clock డిలీట్ అయింది. ఈరోజు మార్నింగ్ 6 o'clock నుంచి 9 o'clock వరకు కొన్ని పోస్టింగ్ చేసినాడన్న. 9 o'clock ఒకసారి డెల్టా కొట్టుకున్నాం, V3 జాబు డెల్టాలో కొట్టేసిన. 9 o'clock జరిగినవన్నీ వెళ్ళిపోయినాయి. 9 నుంచి 10 o'clock 2 hours మళ్ళీ పోస్టింగ్స్ చేసినాడు వాడు. ఏది డెల్టా పోస్టింగ్స్ చేసినాడు. డెల్టా పోస్టింగ్ చేసినప్పుడు తర్వాత క్యూ డిలీట్ అయింది. ఓకే, నువ్వేం చేస్తున్నావు, చేంజ్ డేట్ పట్టుకుని ఈరోజు చేంజ్ అని కనుక్కుంటావు. చేంజ్ అని కనుక్కుంటే అప్పుడేమైంది 6 o'clock నుంచి మొత్తం వస్తున్నాయి కానీ 6 నుంచి 9 మధ్య చేంజ్ అని వెళ్ళిపోయినాయి కదన్నా. అప్పుడేం చేయాల, టైం లేదు, ఎవడేం చేయలేడు కాబట్టి ఏ టైం ఉందా దాంట్లో, టైం ఉందా లేదనుకుంటా. ఐ డోంట్ థింక్ టైం డేట్ లేదా డేట్ టైం పక్కన ఉందా. ఓన్లీ డాట్ ఉంటుందన్న. అట్లీస్ట్ టీమ్స్ ఒకటన్నా చూద్దాం.
దెర్ ఇస్ ఎంట్రీ టైం అంటే క్రియేట్ చేసినప్పుడుదా అది అబ్జర్వ్ చేస్తారు. ఒకవేళ టైం ఉంటే పట్టుకోవచ్చు, కానీ లేకపోతే కూడా రిస్క్ ఎట్లా అంటామంటే, లేదన్నా ఈరోజు డేట్ రికార్డ్స్ అన్నీ ఎత్తుకుంటాము, ఏ పోయినా మనకు 100% గ్యారెంటీ లేదు కదా. ఈడైతే 2-3 ఉన్నా కూడా నీకు కంట్రోల్ ఉందన్న. ఎవడో పోస్ట్ చేసి ఉంటాడు, ఎక్కువ మనకి ఏది పోయింది ఏదో అనే సినారీ ఉంటుంది. కాబట్టి ఈరోజు జరిగిన అన్నీ ఎత్తుకుంటాము, బిడలు ఓడేసింది కాబట్టి ఓవర్ రైట్ కానీలే అన్నట్టు అంటాం. ఒకవేళ ఓడేసి లేదనుకో, క్యూబ్ అంటే సెలెక్టెడ్ లిస్ట్ చేసి ఈరోజు అన్నీ మళ్ళీ వేసుకుంటాం. అది బెటర్. ఎందుకంటే ఈరోజు అన్నీ నీవు ఎక్కువ అనుకుంటే యాక్చువల్గా తేడా వస్తే మొత్తం రీఇన్స్లైజ్ చేయాలి. అంటే మిలియన్స్ ఆఫ్ డేటా లోడ్ చేసే బదులు 5-6 లక్షలు లోడ్ చేసి పెద్ద కథ ఏం కాదన్న అంటాం. కనుకోలేకపోతే ఇంకంతే. ఇప్పుడు 2-3 రోజులు ఎత్తిపోయింది, మళ్ళీ మధ్యలో ఎత్తిపోయింది అంటే కనుకోలేం, అయిపోయా, మొత్తం డిలీట్ చేసి రీలోడ్ చేసుకుంటారు. అంటే అంత ఈజీగా మొత్తం మళ్ళీ చేయడానికి డెసిషన్కి రారు. ఎంత వీలైతే అంత ప్యాచ్లు వేస్తూ ఉంటారు. ఆ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ మిస్ అయింది, ఇది వేసిపోతారు. లాస్ట్ కాదురా మీరు రోజు పంచాయతీ రోజుకు 20 టికెట్స్ వస్తాయి దీని మీద అంటే కాదులని చెప్పి ఇంకా ఎత్తుతారు. ఒకసారి ఏదో ఒక రోజు మంచి టైం చూసుకుని. ఎంట్రీ టైం, వేర్ ఇస్ మై ఎంట్రీ టైం? ఇదేమన్నా ఫీల్డ్ ఇయర్ డేట్, ఇయర్ ఇది డేట్ కదా, నాట్ టైం. వేర్ డు ఐ సీ మై టైం? ఎంట్రీ టైం. అంటే నాకు ఐ జస్ట్ వాంట్ కన్ఫర్మ్ వెదర్ ఎంట్రీ టైమ్ ఇస్ చేంజ్డ్ టైమ్ ఆర్ ఇప్పుడు ఇస్ చేంజ్ టైమ్ ఐ కెన్ యూజ్ ఇట్. అదర్వైజ్ జనరల్గా ఆ డేతో పట్టుకుని ఓడేస్తో ఓవర్ రైడ్ చేసుకుంటారు సేఫ్టీ సైడ్. ఇంకేం అడుగుతారన్నా? ఇంకోటి దీంట్లో రిపేర్ ఫుల్ రిక్వెస్ట్ అని ఉంటుంది. యాక్చువల్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇప్పుడు నీకు టార్గెట్ క్యూబ్ అనుకో, లోడింగ్ ఫ్రమ్ ఈసీసీ అండ్ క్యూబ్ అనుకో, బాస్ ఇనిట్ కొట్టినావు, డెల్టాస్ కొడతాను ఒక రోజు, అండ్ దర్ సమ్ డేటా విచ్ ఇస్ మిస్డ్ అవుట్ అండ్ యూ వాంట్ రీఫిల్ దట్. అప్పుడు ఏం చేస్తాం? డిలీట్ సెలెక్ట్ టేబుల్స్, రన్ ద సెలెక్ట్ టేబుల్ స్టాటిక్ సెలెక్ట్ ఓన్లీ ఫర్ దట్ ఆర్డర్ నెంబర్ అండ్ దెన్ డూ ఫుల్ కదా. If the target is cube and init after full after init is fine, okay. But if your target is ODS, init to delta అన్ని రన్ అయినాక ఫుల్ ఒప్పుకోదు, లోడ్ చేస్తే పోతుంది కానీ యాక్టివేషన్ ఒప్పుకోదు అన్నట్టు. ఓకే, సో వీ నీడ్ టు డూ సంథింగ్ అంటే రిపేర్ ఫుల్ రిక్వెస్ట్ అనే కాన్సెప్ట్ ఉంది. వెన్ యూర్ ట్రైంగ్ టు రీలోడ్ ది మిస్సింగ్ డేటా, ఓకే, వాట్ డూ యూ డూ? ఫుల్ కదా, బట్ వీ డూ సంథింగ్ రిపేర్ ఫుల్ రిక్వెస్ట్ అంటాం యాక్చువల్లీ. ఓకే బాస్, రిపేర్ ఫుల్ రిక్వెస్ట్ ఎట్లా చేస్తాము? అర్థమైంది కాన్సెప్ట్? క్యూబ్కి ఓకే, ఇనిట్ ఆఫ్టర్ ఫుల్ ఇనిట్ ఆఫ్టర్ ఎనీ కాంబినేషన్ ఇస్ ఫైన్. బట్ ఓడిఎస్కి ఫుల్ తర్వాత యూనిట్ ఒప్పుకోదు, యూనిట్ తర్వాత ఫుల్ ఒప్పుకోదు. అప్పుడు అలాంటప్పుడు ఇట్ హ్యాస్ టు బి రిపేర్ ఫుల్ రిక్వెస్ట్. గో టు RSA 1. అప్పుడు ఏదైనా డేటా రీఫిల్ చేయాలనుకున్నప్పుడు ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయాలి. ఎందుకంటే దిస్ డెల్టా వుడ్ హావ్ బీన్ యూజ్డ్ ఇన్ ద ప్రాసెస్ చైన్, ఇట్ విల్ బి రన్నింగ్ రెగ్యులర్. దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఏం చేస్తాడు, దే క్రియేట్ వాట్ కాపీ, ఇట్లా ఎవరు రీఫిల్ చేసినట్టు రాస్తారు అనమాట. రీఫిల్ అని డేట్ 19th అక్కడ డేట్ పెట్టి వన్ యూజర్ పేరు కూడా పెడతాడు. అంటే ఎవడు ఏ రోజున రీఫిల్ చేసిండేది అన్నట్టు పెట్టుకుని దీనిలోకి పోయి ఏం చేస్తాం కోసం అప్డేట్ మోడ్ ఏంది, ఏం చేస్తాం ఫుల్. ఇది ఇప్పుడు ఫుల్ పెడితే ఏమవుతుంది, ఫుల్ అవుతుంది. ఐ నీడ్ టు సెట్ దిస్ ఫుల్ యాజ్ రిపేర్. ఓకే, స్కెడ్యులర్ మెను రిపేర్ ఫుల్ రిక్వెస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. జస్ట్ ఎనేబుల్ దిస్ చెక్ బాక్స్, ఇండికేట్ దిస్ రిక్వెస్ట్ యాజ్ రిపేర్ రిక్వెస్ట్. ఇప్పుడు కొడితే ఇప్పుడు ఏమి ఫుల్ వితౌట్ సెలెక్షన్ కొట్టిన యాక్చువల్ ఏదో డమ్మి చూడాలని, కానీ సెలెక్ట్ టేబుల్ ఏదో అవన్నీ వస్తాయి యాక్చువల్గా. ఎందుకంటే ఇన్నిటి కొట్టినా సెలెక్ట్ ఇన్నిటి ఫుల్ కొట్టి ఏదో ఏకుండా చూస్తాయి సెలెక్ట్. ఇది చూడ ఏం చూస్తాం, రిపేర్
ఫుల్ అప్ అట్లా రిపేర్ ఫుల్ అప్. ఎందుకంటే వెన్ యూ డూ sorry, init at delta is already run and you want to do full again. If it is ODS, then it has to go with what? Repair full request. Okay? కానీ ఇప్పుడు BI7 flow up, that was problem with what? Because in 3.x I used to use info package to load it to what? Target directly. కానీ ఇప్పుడు BI7 లో info package will bring only till what? PSA. info package ఏదంతా రన్ అయింది అప్డేట్ పడితే టార్గెట్కి ఏం సంబంధం? బికాస్ టార్గెట్ ఇస్ ఓన్లీ రిలవెంట్ విత్ వాట్? DDP. సో యూ డోంట్ హ్యావ్ టు రియలీ వరీ. రిపేర్ ఫుల్ రిక్వెస్ట్ కాన్సెప్టే రాదు ఇప్పుడు 7లో. అర్థమైందన్న పాయింట్. నువ్వు 3.x డేటా ఫ్లోలో ఉన్నప్పుడే యూ వరీ అబౌట్ రిపేర్ ఫుల్ రిక్వెస్ట్ ఇఫ్ యూ లోడింగ్ ఇట్ టు వాట్? ODS డైరెక్ట్. ODS ఎందుకంటే ఇన్ఫో పేజ్ లోడ్ ఇట్ టు వాట్? ODS బస్. ఇప్పుడు నీకు ODS ఉన్న కూడా ఇప్పుడు 7 ఫ్లోలో ఏమవుతుంది? ఇన్ఫో పేజ్ లోడ్ ఓన్లీ టిల్ వాట్? PSA. ఫ్రమ్ దేర్ అగైన్ DTP has to go. DTP will be always what? నార్మల్ డెల్టానే కదా. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ రిపేర్ ఫుల్ రిక్వెస్ట్ ఇఫ్ యూర్ ఇన్ 7 ఫ్లో. అర్థమైందన్న? ఇంకేం అడుగుతారన్నా? డ్యూ రన్ ఇనిట్ డైలీ? ఇప్పుడు ఆయన ఇన్వెంటరీ అన్నాడు బస్. ఇంటర్వ్యూలో ఇన్వెంటరీ అంటే కథ వేరేగా ఉంటుంది అన్నమాట. అంటే అంత ఈజీ కాదు. అంటే యాక్చువల్గా ఇంప్లిమెంటింగ్ ఇన్వెంటరీ ఇన్ BW ఈజ్ వెరీ 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 కాంప్లెక్స్. ఓకే, ఇంటర్వ్యూకి వెళ్ళి నేను చేసిన అని చెప్తే ఇంక వాడు వేరే క్వశ్చన్లు అడుగుడు. వాడికి వచ్చింటే అదే అడుగుతాడు, అవి చెప్తావు, జాబ్ వస్తుంది. వేరే క్వశ్చన్ కూడా కూడా అంత కమాండింగ్. ఎందుకంటే దాంట్లో అన్ని కాంప్లెక్స్ టాపిక్స్ కలిసి ఉంటుంది. ఇట్లా నాన్ క్యూరేటివ్ కీవర్డ్స్ కాన్సెప్ట్, ఇట్లా ఇన్ఫో క్యూబ్ కాన్సెప్ట్ ఉంటుంది, LO ఎక్స్ట్రాక్షన్ ఉంటుంది, అన్సీరియలైజ్డ్ అప్డేట్ మోడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, స్పెషల్ ఇన్స్టలేషన్స్ ఉంటాయి, దానికి కంప్రెషన్, అన్ని పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అన్నీ ఉంటాయంట ఆ టాపిక్లో. ఓకేనా బాస్? సో నేను మీ నువ్వు గూగుల్కి వెళ్తే చదవాలి. యూ స్టార్ట్ సీయింగ్ దిస్. మళ్ళీ మనం ఇంప్లిమెంట్ చేద్దాం. కానీ అంటే ఇంకా మనకు నాన్ క్యూరేటివ్ కీవర్డ్స్ తెలియదు కాన్సెప్ట్, చూద్దాం. బట్ నాన్ క్యూరేటివ్ కీవర్డ్స్ అంటే ఏంటంటే నిన్న రెవెన్యూ 1000 బాస్, ఈరోజు రెవెన్యూ 2000. ఎంత రెవెన్యూ? 3000. నిన్న స్టాక్ 20, ఈరోజు స్టాక్ 15. వాట్ ఇస్ మై స్టాక్ ఇన్ హ్యాండ్? 30. నిన్న స్టాక్ 20, ఈరోజు స్టాక్ 15. మొత్తం నా స్టాక్ ఎంత ఉంది? మొత్తం 15 యాడ్ చేయలే. అది నాన్ క్యూరేటివ్ కీవర్డ్. When you aggregate the measures and give the result, that is aggregated measures, cumulative measures. When you don't aggregate, when you don't perform aggregation, then those are non-cumulative values. Number of last year నాకు employee strength 2000. This year my employee strength is 1500. What is my employee strength? 15. అట్లా ఏదైతే నువ్వు యాడ్ చేయవో అది నాన్ క్యూములేటివ్ కీవర్డ్. ఈ స్టాక్ నంబర్ ఆఫ్ ఎక్కువ when you deal with HR implementations, అంటే when you implement reports for HR module and implement reports for inventory, we deal with a lot of non-cumulative key figures. అది ఇన్వెంటరీ. గూగుల్లోకి వెళ్ళి SAP BW implement inventory VNTORY. కొడుతున్నా PDF వస్తుంది పైన. ఓకే, హౌ టు ఇంప్లిమెంట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఇన్ BW. ఇది చదివితే అర్థం కాదు. ఇది చదువుకునే పోయి ఉన్నవన్నీ విడిచిపెట్టద్దు. నువ్వు మామూలుగా అన్నీ ప్రాక్టీస్ చేసినా ఫ్రీ టైం ఏం చేయాలి, నాకు బోర్ కొడుతుందంటే చదువుతా ఉంటావు. ఫస్ట్ టైం చదువు అర్థం కాదు, సెకండ్ టైం చదువు అర్థం కాదు, 20 టైంకి స్లైట్గా అర్థమవుతా ఉంటుంది. బేసిక్ అర్థం కాదు కోసం. ఓకేనా? ఎందుకు అర్థం కాదంటే ఇంకా నీకు నాన్ క్యూరేటివ్ కీవర్డ్స్ టాపిక్ నీకు ఇంకా జరగలేదు. నెక్స్ట్ వీక్ వెన్ వి స్టార్ట్ అడ్వాన్స్డ్ మోడలింగ్ విల్ కవర్ దట్ టాపిక్. అప్పుడు దెన్ ఇట్ మేక్స్ సెన్స్. ఓకే, అల్టిమేట్గా ఇది ఏంటంటే ఇన్వెంటరీ ఏం లేదన్న, మూమెంట్స్ జరుగుతుంటాయి. నేను బ్రీఫ్ ఇస్తాను, సో ట్రై టు రీడ్, వదలొద్దు. ఓకే, ఈ మూమెంట్స్ అంటే ఏంటంటే స్టాక్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. నేను ఒక సప్లయర్ నుంచి స్టాక్ కొనుక్కున్నా, స్టాక్ లోపలికి వచ్చింది. నా స్టాక్ను ప్రొడక్షన్ చేస్తున్నాము, ఈ రా మెటీరియల్ తీసుకుపోయినారు లొకేషన్లో నుంచి, అంతే కదా.
ఒక స్టోర్ లొకేషన్ గోడౌన్లో అన్ని పెట్టింటావు, అటు నుంచి తీసుకుపోయి ప్రొడక్షన్ చేసినారు అంటే కొద్దిగా స్టాక్ బయటికి పోయింది. ఓకే, మళ్ళీ తయారు చేసిన స్టాక్ మళ్ళీ లోపలికి వచ్చింది, మరి తయారు చేసిన స్టాక్ మళ్ళీ అమ్మినాము అంటే స్టాక్ పోతుంటుంది వస్తుంటుంది. అంటే నువ్వు ఒక స్టోరేజ్ లొకేషన్కి ఓనర్ అనుకున్నావు, ఇన్ఛార్జ్, నువ్వు కూర్చున్నట్టు చైర్ వేసుకుని ప్రతి ఒక్కడు వచ్చి అడుగుతాడు ఈ మెటీరియల్ ఎంత ఉంది స్టాక్ అంటే చెప్తాను. అది నీ డ్యూటీ, అది బీడబ్ల్యూ డ్యూటీ. సో బీడబ్ల్యూ ఆ మూమెంట్స్ అన్నీ ఎత్తుకొచ్చేసి లోడ్ చేసి ఎప్పుడు రిపోర్ట్ రన్ చేసినా ఈ మెటీరియల్కి స్టాక్ ఎంత ఉంది అని ఇవ్వాలి. 2 రిపోర్ట్లు. ఈ మెటీరియల్కి స్టాక్ ఎంత ఉందా అంటే చెప్పాల, ఈ మెటీరియల్కి ఆ రోజున ఎంత ఉందా స్టాక్ అంటే అది కూడా చెప్పగలగాలి. ఆ 2 రిపోర్ట్లు ఇస్తే అయిపోయింది. మెటీరియల్ కరెంట్ స్టాక్ వాల్యూ ఎంత, వాట్ వాజ్ ద స్టాక్ వాల్యూ ఆన్ ఎ గివెన్ డే ఎంత, అది ఆ 2 రిపోర్ట్లు చెప్పగలిగేది బీడబ్ల్యూ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. స్టాక్ మూమెంట్ ఒక్కొక్కటి ఒక్కొక్క మూమెంట్ అన్నా, మనకు అవన్నీ సంబంధం లేదు, ఎన్ని మూమెంట్స్ అన్నా ఉన్నలే. వాట్ ఆర్ ద మూమెంట్స్ ఆఫ్ ఇన్ఫ్లో, వాట్ ఆర్ ద మూమెంట్స్ ఆఫ్ అవుట్ఫ్లో, మొత్తం ఇన్ఫ్లో మూమెంట్స్ అన్నీ యాడ్ చేసుకుంటా, దట్ ఈస్ స్టాక్ లోపలికి వచ్చినట్టు. బయటికి పోయిన స్టాక్లన్నీ లెక్కేసుకుంటా, దట్ ఈస్ అవుట్ఫ్లో. ఇన్ఫ్లో మైనస్ అవుట్ఫ్లో ఏంది స్టాక్. ఏ రిజల్ట్ ఇది? కరెంట్ స్టాక్. కానీ నేను స్టాక్ ఆ రోజుగా అడిగితే అంతే కదా. సో వీళ్ళు ఏం చేస్తారంటే యాక్చువల్గా ఈ మూమెంట్స్ అన్ని క్యూబ్కి లోడ్ చేసి కంప్రెస్ చేస్తారు అన్నమాట. డేటాని కంప్రెస్ చేసి ఏం చేస్తారంటే మార్కర్ వాల్యూని ఒకటి సెట్ చేస్తారు. మార్కర్ వాల్యూ అంటే ఏంటంటే ఈరోజు వరకు లెట్స్ ఈ రోజు వరకు ఏంటంటే 10 స్టాక్ లోపలికి వచ్చింది కేజీస్, 5 బయటికి పోయింది. స్టాక్ ఎంత ఉంది ఈరోజు? 5. ఈ 2 మూమెంట్స్ లోడ్ చేసేసి కంప్రెస్ చేసి ఒక మార్కర్ వాల్యూ సెట్ చేసి, మార్కర్ అంటే కరెంట్ స్టాక్ వాల్యూ ఎంత 5 అని పెట్టుకుంటాడు. ఓకే, రేపు పొద్దున డెల్టా మూమెంట్స్ జరుగుతుంటాయి కదా, రేపు పొద్దున మళ్ళీ మూమెంట్ ఏం జరిగిందంటే 2 బయటికి పోయింది, 7 లోపలికి వచ్చింది. మళ్ళీ 2 మూమెంట్స్ వస్తాయి. ఈ డెల్టా ఇవి కొత్త మూమెంట్స్. ఈ డెల్టా మూమెంట్స్ వల్ల ఎంత స్టాక్ ఉన్నట్టు యాడ్ అయినట్టు మైనస్ అయినట్టు యాడ్ అయినట్టు. ఈ 5 పోయి ఆ మార్కర్ వాల్యూ పోయి అప్డేట్ అయ్యి 10 అయిపోతుంది. అట్లా నువ్వు కంప్రెస్ చేసే కొద్ది ఆ స్టాక్ వాల్యూ అప్డేట్ అవుతా ఉంటుంది అన్నట్టు. ఓకే, నేను బెక్స్ రిపోర్ట్లోకి వెళ్ళిపోయి నాకు లాగుతానట్టు మెటీరియల్ ఎంత స్టాక్ ఎంత అని లాగితే స్టాక్ ఆటోమేటిక్గా ఆ మార్కర్ వాల్యూ ఏది ఉందో ఆ వాల్యూ తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాంట. కూడా కరెంట్ స్టాక్ వాల్యూ ఏంటంటే అటు తీసుకొచ్చి ఇచ్చేస్తాను. నాకు డే వైజ్ రిపోర్ట్ కావాలంటే అప్పుడు ఏం చేస్తాను, నేను మెటీరియల్ క్యాల్డే కూడా పెట్టి స్టాక్ పెడతాను. అంటే ఏంది, ఈ మెటీరియల్కి ఏ డేట్కి ఎంత ఉంది కావాలి కదా. అదేం చేస్తుందంటే అప్పుడు ఓలాప్ ఇంజిన్, మన బెక్స్ ఓలాప్ ఇంజిన్ ఏం చేస్తుందంటే ఆ మార్కర్ వాల్యూ సపోజ్ ఫస్ట్ రోజు 5 ఉండింది, నెక్స్ట్ రోజు ఇంకో 5 లోపలికి రావడం వల్ల 10 అయింది కదా. నువ్వేమంటున్నావు అంటే షో మీ స్టాక్ ఆఫ్ ఎస్టర్డే అంటున్నావు. అప్పుడేం చేస్తుందంటే మొత్తం మార్కర్ వాల్యూ 10 తీసుకుని ఏ రోజుకైతే నువ్వు స్టాక్ అడిగినావో ఆ రోజు తర్వాత జరిగిన మూమెంట్స్ అన్ని డిడక్ట్ చేస్తుంది. 10 ఏం జరిగింది ఆ రోజు తర్వాత 2 బయటికి పోయి 7 లోపలికి వచ్చింది అంటే -2 + 7 ఎంత 5. ఆ 10లో నుంచి 5 తీసేసి ఎంత వాల్యూ 5 అట్లా ఇస్తుంది. ఆ ఫార్ములా పట్టుకోగలిగితే నీట్గా అర్థమైంది కాలేదండి. అయిందన్నా కాలేదన్నా. ఇదొక్క ఏం లేదు, ఇన్వెంటరీ స్టాక్ లోపలికి పోయి బయటకు వస్తూ ఉంటాయి, బయటకు కూడా పోతులే, అన్ని లోపలికి వచ్చినట్లే. 100 వచ్చింది, 20 వచ్చింది, 30 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఇవన్నీ మూమెంట్స్ అన్ని లోపలికి వచ్చినట్టే ఇవన్నీ లెక్క వేసుకుని ఏం పెడతామంటే ఈ రోజుకి మొత్తం 150 వచ్చింది. మళ్ళీ మరుసటి మూమెంట్స్ వచ్చినాయి. స్టాక్ 5 వచ్చింది, 6 వచ్చింది, 7, లెట్ మీ మేక్ ఇట్ సింపుల్, 5 and 10 వచ్చినాయి లోపలికి. అప్పుడేమైంది, మార్కర్ వాల్యూ 150 ఉండేది ఏమవుతుంది, దీన్ని మారుస్తూ ఉంటాను, దాని క్యూబ్లో దాని మార్కర్ వాల్యూని అప్డేట్ చేస్తూ ఉంటాను అన్నాడు. ఆ అప్డేట్ చేయడం కోసం ఏం చేస్తామంటే ఎప్పుడైతే మూమెంట్స్ లోడ్ చేస్తాం క్యూబ్ని కంప్రెస్ చేస్తూ ఉంటాం. కంప్రెస్ అంటే రికార్డ్స్ కలుపుతా ఉంటాం. కలిపే కొద్ది ఏమవుతుందంటే ఇది అప్డేట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. మళ్ళీ 20 వచ్చింది లోపలికి, మళ్ళీ 30 వచ్చింది, మళ్ళీ ఈ మూమెంట్స్ క్యూబ్ లోడ్ చేసి మళ్ళీ కంప్రెస్ చేసి మార్కర్ అప్డేట్ చేయంటే ఏమవుతుంది అప్పుడు 210. ఇదంతా నువ్వు 19th కదా, ఈరోజు ఇది 17th రోజుది, ఇది 18thవి, ఇది 19th. ఓకేనా. ఇప్పుడు నేను రిపోర్ట్ నేనేం అడుగుతానంటే మొత్తం స్టాక్ ఎంత ఉందని అడిగితే ఏం చెప్తాను, 210 స్ట్రేట్ కరెంట్ స్టాక్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు స్ట్రేట్ అవే ద మార్కర్ వాల్యూ. ఓకే, కానీ నేను ఇట్లా అడిగిన క్వశ్చన్ స్టాక్ 18th రోజుకి ఎంత ఉంది తప్ప అంటున్నాను.
ఎట్లా చెప్తున్నావు? ఈయన ఈ రెండు కలిపి చెప్తాను అంతేనా? కానీ సిస్టమ్ ఎట్లా పోతుందంటే ఇది మైనస్ ఇది వేసుకుంటాం, అయినా రెండు ఒకటే కానీ సిస్టమ్ అట్లా వెళ్తుంది అన్నట్టు. కరెంట్ స్టాక్ వాల్యూ మైనస్ ఆల్ ద మూమెంట్స్ విచ్ ఆర్ క్యారీడ్ ఆఫ్టర్ 18th. నువ్వు 18th రోజు స్టాక్ అడిగినావు, 18th తర్వాత జరిగిన మూమెంట్స్ అన్ని తగ్గించేసి, అంటే ఎంత 50, 210 50 పోతే 160 అట్లా వస్తుంది లాజిక్. ఏ రోజు అంతే. 17th రోజు అంటే 210 మైనస్ వాట్ ఆల్ ద స్టాక్స్ క్యారీడ్ అవుట్ ఆఫ్టర్ అంటే 65 పోతుంది, 65 పోతే 245 అంతే కదా. ఇట్లా ఈ రెండు లాజిక్లు అన్న కరెంట్ స్టాక్ వాల్యూ ఒకటి, స్టాక్ యాజ్ ఆన్ గివెన్ డేట్, ఈ రెండు ఫార్ములాస్ అంటే ఏంది? సిఎస్వి ఈజ్ ఈక్వల్ టు మార్కర్ వాల్యూ, ఓకే అంతే, అదొక ఫార్ములా. నెక్స్ట్ సిఎస్వి యాజ్ ఆన్ ఎంత డే అని అనుకో ఈజ్ ఈక్వల్ టు సిఎస్వి మైనస్ స్టాక్ గ్రేటర్ దెన్ ఎంత డే. ఇది కలిపి ఈ రెండు పట్టుకుంటే ఇంక అయిపోయినట్టు. సో ఈ రెండు లాజిక్ పెట్టి జస్ట్ రైట్ ఒక రీడ్ చూద్దాం, లెట్స్ సీ. నేను ఆ టాపిక్ టచ్ చేయకముందే నువ్వు ఒకసారి చదివింటే అర్థమైంది. కొంత చాలా కాంప్లెక్స్, నాకు చెప్పే కూడా కష్టం. సో ఒకసారి చదివింటే ఇట్ మేక్స్ సెన్స్. మనం జాబ్ వచ్చింది చూడు రాజశేఖర్కి, మనోడు ఇంక ఇదే పట్టిండే పొద్దున నుంచి రాత్రి వరకు, ఇదే అక్కడ కూర్చుంటేనే ఇది ఇన్స్టాల్ ఫుల్ ఎరర్స్ వస్తాయి. అంటే ఈ వాజ్ ఇన్స్టాలింగ్ దిట్, అంటే ఆ డాక్యుమెంట్లు ఏం చెప్పినాడో అది చేస్తా అంటే ఎరర్స్ వస్తాడంటే కొట్టాడుతుండే, ఎరర్స్ వస్తుండే కొట్టాడుతుండే, అట్లా లాస్ట్ చేయలేక జాబ్ వచ్చింది. ఊరు ఇన్వెంటరీ చెప్తే చాలన్న, చెప్పే ధైర్యంగా ఉంటే వాడు అడిగేది ఒకటే, ఇన్వెంటరీ అంటేనే మార్కర్ వాల్యూ అంటే ఏంది అని అడుగుతాడు. బేసిక్ ఈ పాయింట్స్ కరెక్టే. అది ఎట్లా జనరేట్ అవుతుంది, కొన్ని కంప్రెషన్ అని అన్నాను, బట్ కొద్దిగా ఉంటుంది, హ్యాండ్లింగ్ ఉంటుంది, ఇంకా కొద్ది ఎక్స్ట్రా కాన్సెప్ట్. ఓకేనా? ఇట్లా మూమెంట్స్ చెప్పినా కదా, ఇంకా డెప్త్ వెళ్తే ఎట్లుంటుందంటే ఓకే 3 రోజులు కాబట్టి ఇట్లా చెప్తున్నాను నీట్గా. నేనేమంటానంటే నా మూమెంట్ స్టాక్ ఈ ప్రోడక్ట్తో నేను దగ్గర ఒక 10 years నుంచి హ్యాండిల్ చేస్తున్నాను ఈ ప్రోడక్ట్ని. చాలా స్టాకులు కొన్నాను, ఓకే అని చెప్తా. కానీ 17th June నుంచి నువ్వు రెస్పాన్సిబుల్. చాలామంది నువ్వు రిటైర్డ్ అయిపోయినారు, నువ్వు ఇప్పుడు చేరినావు ఆ స్టోర్ లొకేషన్కి, 10 ఏళ్ళ నుంచి మూమెంట్స్ జరుగుతున్నాయి. కానీ నేనేమంటే నీకు ముందు సంబంధం లేదప్ప, ఈ రోజు నుంచి నీకు సంబంధం అంటే నువ్వేం చేస్తావు? ఫస్ట్ నువ్వు మేనేజర్ కాగా నువ్వేం చేస్తావు? చెక్ చేస్తావు, అంతా బాగుంది. నేనేం చేస్తానంటే యాక్చువల్గా ఫస్ట్ నేను రెస్పాన్సిబిలిటీ, ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ హిస్టారికల్ ట్రాన్సాక్షన్స్. ఈ రోజు అన్ని లెక్కేసుకుని బుక్లో రాసుకుంటా. ఓకే ఈ ప్రోడక్ట్ 10 ఉన్నాయి, ఈ 20 ఉన్నాయని రాసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేసుకుంటాం. సో విల్ దట్ బి మై ఇనిషియల్ స్టాక్? ఇనిషియల్గా స్టాక్ ఎంత ఉంది, దట్ ఈస్ ఇనిషియల్ స్టాక్. దాని తర్వాత నుంచి డెల్టా మూమెంట్స్, ఆ ఇనిషియల్ స్టాకే మార్కరా ఫస్ట్? కెన్ ఐ సే దిస్ ఇనిషియల్ స్టాక్ ఈజ్ రిజల్ట్ ఆఫ్ హిస్టారికల్ మూమెంట్స్? అంటే 10 ఏళ్ళ నుంచి తేవడం పంపించడం లాస్ట్ మిగిలింది 10. అంటే నేను లెక్కేసుకుంటే వచ్చే ఇనిషియల్ స్టాక్ ఈజ్ రిజల్ట్ ఆఫ్ ఆల్ మై హిస్టారికల్ మూమెంట్స్. దట్ విల్ బి మై మార్కర్ వాల్యూ. నెక్స్ట్ రోజు డెల్టా మూమెంట్స్ కొడతా ఉంటాం, పోయి దాన్ని అప్డేట్ చేస్తూ ఉంటుంది అంతే. సో ఇనిషియల్ స్టాక్ అంటే అర్థమైందన్న. హిస్టారికల్ మూమెంట్స్ అంటే నువ్వు 17th ఇన్ఛార్జ్ ముందు జరిగినటువంటి హిస్టారికల్, నువ్వు ఇన్ఛార్జ్ 17th రోజు తీసుకున్న తర్వాత జరిగిన డెల్టా, 17th రోజు నువ్వు లెక్కేసుకుంటావే, దట్ ఈస్ ఇనిషియల్ స్టాక్. నువ్వు చదువుకో. అప్పుడు ఏమవుతుందంటే ఇనిషియల్ స్టాక్ లోడ్ చేసే ఒక సపరేట్ డేటా సోర్స్ ఉందన్నమాట, 2LIS_03BX. ఈ డెల్టా మూమెంట్స్ హిస్టారికల్ మూమెంట్స్ లోడ్ చేసేకి BF అని ఇంకో డేటా సోర్స్. ఈ ఇన్వెంటరీ డేటా లోడ్ చేసి మెయిన్గా 3 డేటా సోర్స్, ఎల్ఓ డేటా సోర్స్ వాడతాం అన్న. 2LIS_03BX, 2LIS_03BF, 2LIS_03UM అని ఉంటుంది అన్నమాట. BX ఏం చేస్తుందంటే హిస్టారికల్ డేటా సంబంధం లేదు, ఈ రోజుకి ఏ రోజైతే నువ్వు BW లోడ్ చేసి స్టార్ట్ చేసినావో అన్ని లెక్కేసి ఇంత స్టాక్ ఉందని చెప్తున్నావు, అది ఇనిషియల్ స్టాక్.
So using BX we load initial stock. Okay, and using BF I can get all the movements. Init కొడితే ఏమవుతుంది, init load of BX only BX లైఫ్ టైం ఓన్లీ వన్స్. నువ్వు ఇన్ఛార్జ్ కావడం అంటే ఏంటంటే బీడబ్ల్యూకి లోడింగ్ స్టార్ట్ చేసినట్టు అన్నట్టు. నువ్వు అంటే బీడబ్ల్యూ అన్నట్టు. బీడబ్ల్యూ హెస్ బికమ్ ఇన్ఛార్జ్ ఫర్ దిస్ రిపోర్ట్స్ నౌ. ద డే వెన్ యూ స్టార్ట్ లోడింగ్ ఇట్ బీడబ్ల్యూ, ఆ రోజు ఒక్కరోజే BX లోడ్ చేస్తాం, లైఫ్ టైం ఓన్లీ వన్స్ అన్నట్టు. BF మాత్రం ఇనిట్ లోడ్ కొడితే ఏమవుతుంది, హిస్టారికల్ మూమెంట్స్ వస్తాయి, డెల్టా కొడుతుంటే డెల్టా మూమెంట్స్ వస్తుంటాయి. మరి UM ఏంద్ర అంటే ఈ స్టాక్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే అన్రెస్ట్రిక్టెడ్ స్టాక్, బ్లాక్ స్టాక్, అన్బ్లాక్ స్టాక్, స్క్రాప్, చాలా వెరైటీ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి కదన్న. స్క్రాప్, వేస్టేజ్, అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్ తయారు చేసి ఉంటావు కానీ కరెక్ట్ స్పెసిఫికేషన్ రాలేదు. నువ్వు గోడను చూసి అన్నీ ఉంటాయి కదన్న. వేస్టేజ్ ఉంటుంది, మనం అనుకున్న స్పెసిఫికేషన్ రాకుండా ఉంటాయి అని చాలా ఉంటాయి. అట్లా అన్రెస్ట్రిక్టెడ్ స్టాక్ అంటే రెడీగా ఉంది, కస్టమర్ ఎవరు అడిగితే ఇచ్చేకి. బ్లాక్డ్ అంటే రెడీ తయారు చేసినా కానీ ఎవరికో బ్లాక్ చేసి పెట్టినాం. అన్బ్లాక్డ్ అంటే రెడీ ఫర్ కన్జంప్షన్. అట్లా అన్ని చాలా వెరైటీ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి. అట్లా వాల్యుయేటెడ్ స్టాక్స్ కూడా అంటే వాల్యూ ఆఫ్ ది స్టాక్ వాల్యూ కూడా ఇస్తుంది అనమాట ఆ క్యూబ్. స్టాక్ వాల్యూ అంటే ఎందుకు, ప్రైస్ ఉండాలి కదా. ఏముంది, క్వాంటిటీ టు ప్రైస్ విల్ గివ్ యూ వాట్ వాల్యూ, అంతే కదా. కానీ ఈ ప్రైజెస్ మారుతూ ఉంటాయి. మారిందంటే ఎట్లంటే ఫస్ట్ నేను ఒక పర్చేజ్ ఆర్డర్ రేట్ చేసినాను వేరే వానికి. సప్లయర్గా నాకు స్టాక్ ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత ఏమైంది, వాడు నాకు 10 రూపీస్తో ఇచ్చినాడు. 10 రూపీస్తో వచ్చింది కాబట్టి నాకు ఆటోమేటిక్గా నాకేమైంటుంది, 10 కేజీస్ అనుకో, 10 × 10 100 రూపీస్ అని అయిపోయింటుంది. కానీ ఎప్పుడైతే నేను FI మన డబ్బులు కడతాను, కట్టడం 100 ఇచ్చాడు, ఒక 5 రూపాయలు ఏమన్నా ఇస్తామన్న అంట. ఆ 100 రూపాయలు ఇచ్చేటప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డబ్బులు ఇచ్చేటప్పుడు ఏం పేమెంట్ డిస్కౌంట్ ఏం లేదా మాకు అని వాడు ఒక 5 రూపాయలు తగ్గించాడు అనుకో. అప్పుడు ఆల్రెడీ ఈయన వాల్యుయేటెడ్ స్టాక్ ఎంత 100 ఉంది, తగ్గాలన్నా ఇప్పుడు అటు తగ్గింది కాబట్టి ఆ ఇన్వెంటరీ నుంచి పర్చేజింగ్ నుంచి ఫైనాన్స్కి వెళ్తుంది చూడు, ఆ చేంజెస్ ఉంది, ఆ డిస్కౌంట్స్ ఆఫ్ ప్రైజెస్, ఆ చేంజెస్ వచ్చేసి UM ద్వారా వస్తుంది. UM databases will give those changes in those prices which are being posted into invoice. అవి UM ద్వారా వచ్చి ప్రైజెస్ వాల్యుయేటెడ్ స్టాక్స్ మారుస్తూ ఉంటాయి. అది పాయింట్. బేసిక్ నువ్వు చదివితే ఇంకా కొద్దిగా ఇంకా అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకేనన్నా. చాలా అంటే నిజంగా నువ్వు కమిటెడ్ అయ్యి, అంటే ఇఫ్ యూ లైక్ టేకింగ్ సమ్ ఛాలెంజ్ అంటే ఎత్తుకోవాలా, పోరాడాలా. దీంతో టాపిక్ ఖచ్చితంగా నేనైతే ప్రతి ఇంటర్వ్యూలో వెళ్తా అంటాను. ఐ వర్క్ అన్ ఇన్వెంటరీ, ఐ వర్క్ అన్ తగిలేటోడు తగులుతుంది. ఏదో ఒక ఇంటర్వ్యూలో వాడు చేసేవాడు తగులుకుంటే ఓ 2-3 క్వశ్చన్లు అడుగుతాడు, వాడికి హ్యాపీస్ ఎండింగ్ అంటాం. నేను చెప్తున్నాడు, నాకు ఒక 10-20 మందికి ఇన్వెంటరీ చెప్తే ఓడో ఇద్దరు చెప్పు ఇన్వెంటరీ ఏం చెప్పు అంటారు. లేదు అందరూ ఓకే ఇన్వెంటరీ ఓకే అంటారు, అంతే. వాడు కూడా చేసినాడు అన్నమాట. అర్థమైందా. కానీ మనం కెలికేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం ఫుల్ రెడీ అయినప్పుడే వాడిని కెలకలు, ఊరిని కెలకూడదు, అంతే కదా. కెలికినాక మనం చెప్పకపోతే మళ్ళీ ఇబ్బంది. సో ఇన్వెంటరీ నువ్వు ఫోకస్ చేస్తే కూడా యూ లర్న్ లాట్ ఆఫ్ టాపిక్స్. అంటే దాని జోలికి వెళ్ళినప్పుడు యూ ట్రై టు లర్న్ లాట్ అదర్ కాన్సెప్ట్ ఆల్సో, మంచిది. కానీ అది దాన్ని పట్టుకుని ఉన్నది మొత్తం పోగొట్టద్దు, అదొక భయం. మళ్ళీ బేసిక్ ఫండా ఇడిచిపెట్టి ఇన్వెంటరీ పట్టుకున్నా వేస్ట్ అని అన్నీ చెప్పి లాస్ట్కి మెయిన్ కాన్సెప్ట్ చెప్పలేదు అనుకో, వీడేదో బట్టి కొట్టచ్చు అనుకుంటాడు. సో ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉండాలి. ప్లస్ ఇదేదో నెక్స్ట్ అన్నట్టు, అంటే ఓకే ఇది నేర్చుకున్నాను ఇంకా నెక్స్ట్ ఏంద్రని నాకంటే ఆ టాపిక్ అన్నట్టు ఎక్స్ట్రీమ్గా వాళ్ళ ఇంటర్లో ఉన్న పీక్స్కి తీసుకెళ్ళాలనుకుంటున్నాను, అప్పుడు ఈ టాపిక్ ఎత్తుకోవాలి. ఓకే నెంబర్స్ ఫైన్. చదువు. ఐల్ కమ్ బ్యాక్.